నమస్తే కోటేశ్వరమ్మ నా పేరు 20 సంవత్సరాల నుంచి రోటేస్ పార్క్ దగ్గర భోజనం పెడుతున్నా 40 మందికి పెట్టుకుంటాను నేను మంగళవారం చాప బుధవారం శుక్రవారం ఇక అక్కడి నుంచి గుడ్డు చికెన్ పప్పు భోజనం పెడుతున్నాను సార్ పప్పు భోజనం 70 రూపాయలు చికెన్ 100 రూపాయలు గుడ్డు 80 రూపాయలు రోజుకి 40-50 మంది వస్తారు నాకు 2000 ఖర్చు వచ్చింది 500 మిగులుతాయి 20 సంవత్సరాల మట్టి పెడుతున్నా భోజనం టిఫిన్ పెడుతున్నా భోజనం పెడుతున్నా పొద్దున్నే 7:30కి టిఫిన్ పెడతా వడ ఇడ్లీ బోండా ఇక 12 నుంచి భోజనం పెట్టుకుంటున్నా అయ్యవగానే భోజనం పెడుతున్నా ఆదివారం ఉండదు బంజారాస్లో కూడా 10 మంది వస్తారు నాకు భోజనానికి వాళ్ళు కంపల్సరిగా ఫోన్ చేసి వస్తారు ఆర్డర్ ఇస్తే కూడా వండి పెడతా 5 రకాలు మొత్తం వాళ్ళకి కూడా ఆర్డర్ ఇస్తే వండి పెట్టా 2 ఫ్రైలు ఓ పప్పు సాంబారి చట్నీ వండిచ్చా ఆరు కేజీలు వండుతా 12ంటికి ఆడ నుంచి 3 వరకు క్లోజ్ అయిపోయింది నేనే వండుతా నేనే పెడతా పప్పు సాంబారి గొట్టాలు పెరుగు చికెన్ ఫ్రై కూడా పెడతా చికెన్ ఫ్రై పెడతా పులుసు పెడతా ఇది దోసకాయ టమాటా ఇది గుడ్లు ఫ్రై ఇది చట్నీ దోసకాయ టమాటా పుదీనా కొత్తిమీర అంతా చట్నీ నా పేరు సురేష్ కుమార్ అండి నేను డ్రైవింగ్ డ్యూటీ చేస్తాను ఇక్కడ లోటస్ పనిలో ఇక్కడ బామ్మ దగ్గరికి లంచ్ చేసానికి వస్తాను డైలీ కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంది డైలీ వస్తుంటాను ప్రైజెస్ మామూలుగానే అన్నిబెట్టుగా ఉన్నాయి బాగా టేస్ట్ అయితే బాగానే ఉంది టేస్ట్ పప్పు పచ్చడి టమాటా ఆలు ఫ్రై పాపడ్ బాగానే చేశారు డైలీ వచ్చి ఇక్కడనే తినిపోతుంటాను నేను నా పేరు సుమంత్ అన్న 2 వీక్స్ నుంచి ఇక్కడికి వస్తున్నా అన్న టేస్ట్ అయితే చాలా బాగుంది మార్నింగ్ టిఫిన్ కూడా పెడుతుంది మధ్యాహ్నం హోటల్ కూడా పెడుతుంది రెండింటికి వస్తా సూపర్ ఉందన్న నా పేరు ప్రదీప్ ఇక్కడే పక్కనే ఆఫీస్ మాది మా ఫ్రెండ్ మొన్న పార్సల్ తెచ్చాడు ట్రై చేయండి బ్రో చాలా బాగుందని చెప్పింటే చూశాను ఆ రోజే కొంచెం ట్రై చేశాను బాగుంది మళ్ళీ నచ్చి ఈరోజు డైరెక్ట్ తిందామని ఇక్కడికి వచ్చి తింటున్నాను టేస్ట్ అయితే బాగుంది రీజనబుల్ ప్రైస్లో రీజనబుల్గా చాలా తక్కువనే టేస్ట్ అయితే చాలా బాగుంది